ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామంలో శుభములు. నేను మీ అజయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి సంతోషకరమైనటువంటి చిన్న విషయం ఉంది. దేవునికి ఎంతో సంతోషకరమైన రోజు ఎప్పుడంటే, ఇదిగో ఓ పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఇదిగో దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడని మనందరికి కూడా తెలుసు. అలాంటి సంతోషకరమైనటువంటి ఓ గొప్ప విషయాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇంచుమించు సంవత్సర కాలంగా క్రైస్తవ్యంపై కానీ, క్రీస్తుపై కానీ, యెహోవా దేవునిపై కానీ చాలా రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తి, దేవుడంటే గిట్టనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి, ఆ తర్వాత బైబిల్ని కానీ, దేవుని గురించి కానీ, దేవుని విశ్వాసుల గురించి కానీ ఎంతో కించపరుస్తూ వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ వ్యక్తి మరి భద్రాచలం ప్రాంతంలో తూరుబాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి బ్రదరు క్రిషిపాల్ గురించి మీ అందరికీ ఇంచుమించు తెలిసే ఉండొచ్చు. గత సంవత్సర కాలంగా యూట్యూబ్ ఛానల్స్లో ఎంత రాద్ధాంతం జరిగింది. క్రీస్తుపై కానీ, విశ్వాసులపై కానీ, ఇదిగో యెహోవా దేవునిపై కానీ ఎంతో ఇదిగో ఇష్టం వచ్చినటువంటి పదజాలాలతో, ఇష్టం వచ్చినటువంటి మరి రీతిగా మాట్లాడినటువంటి వ్యక్తి బ్రదర్ క్రిషిపాల్. మనందరికీ తెలుసు. ఇంచుమించు నా ఏజే ఉండొచ్చు అతనికి కూడా. ఆ బ్రదరు ఆయన పుట్టి పెరిగిందంతా కూడా మరి క్రైస్తవ కుటుంబంలోనే అని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు కానీ, వారి అందరూ కూడా క్రైస్తవ కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సేవకునిగా కూడా కొన్ని రోజులు కొనసాగానని ఆయన నోటి నుంచే మనం వింటూ వచ్చాం. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ, గత సంవత్సర కాలంగా ఆయన క్రీస్తుపై ఎంత విరుచుకుపడ్డాడో, ఎంత అవహేళనగా మాట్లాడాడు, ఎంత విరోధంగా తిరగబడ్డాడో మనందరికీ తెలుసు. మత ఛాందసవాదులతో కలిసి నిజంగా క్రీస్తుపై, విశ్వాసులపై ఎంత పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఇదిగో ఆ వ్యక్తే మరలా తిరిగి క్రీస్తులోనికి వస్తే, తప్పిపోయి తిరిగి వస్తే మాట్లాడడం కరెక్టే కదా. అయితే మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఎంత సంతోషమో, ఎంత ఆనందం వేసిందో కదా. అలా దూరం నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉంటే, ఇదిగో ఆయన నా కొడుకే అని దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టి ఆయన మెడ మీద పడి ఎంత ఏడ్చి కౌగలించుకొని ముద్దు పెట్టి ఆయనని ఇంటికి ఆహ్వానించాడు. మరి తప్పిపోయినటువంటి మన సహోదరుడు, మన అన్న, మన తమ్ముడు, అతన్ని కూడా మనం చేర్చుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది క్రైస్తవులుగా. కాబట్టి దేవుడు ఎవ్వరిని కూడా తోసేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఇదిగో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనమైనా ఆయనను విడిచిపెట్టవచ్చు, హేళన చేయొచ్చు, కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే బ్రదర్ కూడా 20వ తారీఖున, గడిచిన 20వ తారీఖున ఆయనకేదో మరి దేవుడు మాట్లాడాడట. ఆయనను దేవుడు దర్శించాడని తెలియపరచడం జరిగింది. అందుకే మారు మనసు పొందాను, నేను మరలా ఇదిగో క్షమించండి అని కోరుచున్నానని క్రైస్తవ సమాజాన్ని క్షమాపణలు కోరుతూ వచ్చాడు. దేవుని ముందు కూడా ఆయన క్షమాపణలు కోరుకొని మరలా తిరిగి వస్తాను, నేను క్రైస్తవునిగా ఉంటాను, దేవుని కోసం ఉన్నతంగా బతుకుతాను, దేవుని కోసం ఇంతవరకు ఇదిగో ఇలా మాట్లాడాను, ఇక నుంచి బలంగా దేవుని పనిలో ఉంటానని మాట్లాడుతూ వచ్చాడు కదా. ఆ తమ్ముడిని, ఆ అన్నను, ఆ సహోదరుని ఎందుకు మనం చేర్చుకోకూడదు? కాబట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా తప్పిపోయినటువంటి ఆ బ్రదర్ని మరలా హక్కున చేర్చుకుందాం. ఆయన మరి ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు కానీ ఆయన బాధపడుతూ చెప్పాడు. ఇంచుమించు మారు మనసు పొందాడు, కలిగిందని అనుకుంటున్నాను. పౌలు గారు ఒకరోజు ఎలాగైతే క్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తిని ఎంత హింసించాడు, ఎంత దూషించాడు, ఎంత చిత్రహింసలు పెడుతూ వచ్చాడు. ఒకరోజు దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు నేరుగా ప్రభువే ఆయనను దర్శించినప్పుడు అతనిలో మారు మనసు కలిగింది. అదే రీతిగా నాకు కూడా ఇదిగో దేవుడి దర్శనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని మాట్లాడుతూ వచ్చాడు. అందుకే నేను ఈరోజు ఉన్నట్టుండి సడన్గా మారిపోయాను అని మాట్లాడుతూ వచ్చాడు. 20వ తారీఖున ఆయన బర్త్డే అని కూడా చెప్పాడు. అదే రోజు మధ్యాహ్నం నుంచి 3-4 గంటల సమయంలో ఆ బ్రదర్తో దేవుడే ప్రత్యక్షంగా ఇదిగో దర్శనం ద్వారా మాట్లాడి నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అని అన్నప్పుడు ఆయన మారు మనసు పొందుతూ వచ్చానని ఇదిగో లైవ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సహోదరుని, ఆ బ్రదర్ని కూడా మనమందరం క్రైస్తవ సమాజంగా స్వీకరించుదాం. ఆయన మరలా హక్కును చేర్చుకుందాం. ఇదిగో ఆ తప్పిపోయినటువంటి ఆ సహోదరుని మనం కూడా ప్రేమించి ఆయన కూడా దేవుని సేవలో ఉన్నతంగా పనిచేయడానికి మనం కూడా తోడ్పాటు చేద్దాం.
ఇలాంటి వారే కావాలి దేవుని కోసం రోషంగా, బలముగా, ఉన్నతంగా పనిచేసేవారు. ఇదిగో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముగా తయారవ్వాలి. ఇదిగో లోకమందు విరోధులతో వాదించే వ్యక్తిగా తయారవ్వాలి. కాబట్టి అలాంటి వ్యక్తిగా ఈ బ్రదర్ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ప్రార్థిద్దాం. ఎంతమంది కన్నీటి ఫలితమో, వాళ్ళ తల్లిదండ్రుల కన్నీటి ఫలితం, ఆయన గురించి ఎన్ని ప్రార్థనలు చేశారో, నిజంగా ఆ ప్రార్థనలన్నీ విన్నటువంటి దేవుడు ఆయనే ఆయనలో మారు మనస్సుని, పశ్చాత్తాపాన్ని కలిగించాడేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ బ్రదర్ని కూడా మనమందరం ప్రోత్సహించి ఆయనను ఉన్నతంగా దేవుని పనిలో నడిపించుదాం. ఆయన కోసం ప్రార్థించుదాం. ఆయనకు సహకరిద్దాం. దేవుడు మరింతగా ఆయనను బలపరిచి వాడుకున్నట్లుగా మనం కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.